ఎట్లున్నాయి చూద్దాం. సూపర్ ఉంది ఆ విగ్రహం. ఊరిపేడి విగ్రహం కాదు, ఇంకా పెద్ద లేదు అది. ఎక్కువ షెడ్లాగా అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే చూసుకున్నట్టయితే వినాయకుళ్ళు పంచనాగులు అయితే వచ్చేసినాయి అనమాట. పైన చూసుకోవచ్చు కలర్, ఇక్కడ కూడా డీటెయిలింగ్ అయినా ఫినిషింగ్ వర్క్ అయినా మంచిగా ఉంది. అంటే అయితే ఇప్పుడే కొంచెం కలరింగ్ అయితే వేస్తుంది అనమాట, చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకా రాముడు వచ్చిండు, పక్కెమడి రాముడు వచ్చిండు. ఇక్కడ కొంచెం ఇట్లా సన్ టైప్లో ఒక ఆర్చ్ అయితే వచ్చింది. వినాయకుడు కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో, చింతామణి స్టైల్లో ఉన్నాడు విగ్రహం అయితే. ఇక్కడ చూసుకోవచ్చు సెకండ్ షెడ్ అనమాట. ఇది మన భువనగిరి రోడ్డుకు అయితే ఉంది చిట్యాలలో. అదేమో చిట్యాలకు ఒక 3 కిలోమీటర్స్ ముందర అవుతుంది. చిట్యాల ఎంటర్ కాకముందుకు ఆ షెడ్ అయితే మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఇది మనం భువనగిరి రోడ్డుకి రైట్ సైడ్లో అవుతున్నాయి. చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉన్నాయి విగ్రహాలు ఇక్కడ. ఇవన్నీ చిట్యాల విగ్రహాలు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న డీటెయిలింగ్ కూడా ఎంత మంచిగా ఇచ్చారో చూసుకోవచ్చు. చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా అద్భుతంగా ఉంది డీటెయిలింగ్ వర్క్ అయితే. ఇక్కడ కూడా చూసుకోవచ్చు కలర్ అయితే అద్భుతంగా ఉంది. ఇక్కడ వరకు అయితే చూసుకోవచ్చు ఇదంతా ఒకటే స్టైల్ అనమాట. డీటెయిలింగ్ అయితే చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా వచ్చిందో. మనం అయితే ఇప్పుడు నెక్స్ట్ అవతల సైడ్ రోక్ అయితే వెళ్ళిపోయాం. డీటెయిలింగ్ వర్క్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క కలర్ అయితే అద్భుతంగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ జోన్లు అయితే ఇక్కడ విగ్రహాలు అయితే అనిపిస్తున్నాయి అన్నమాట మనకి. డీటెయిలింగ్ కానీ, కలర్ కానీ, ఫినిషింగ్ వర్క్ కానీ ప్రతి ఒక్కటిగా 100 మార్క్స్ అన్నట్టు ఉంది. 10/10 అయితే కరెక్ట్ కొట్టేస్తున్నాయి మార్కులు అయితే. చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. ఇక్కడ కూడా సేమ్ స్టైల్ విగ్రహాలు అన్నమాట. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకోవచ్చు. నంది పైన శివుని రూపంలో ఉన్న కనపయ్య చూసుకోవచ్చు. వానికి ఎంత హైట్లో ఉంది విగ్రహం అయితే. ఇదొక కలర్ అనమాట. ఈ కలర్లో కూడా చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ అన్నీ కొంచెం మన చిన్న సైజులో అయితే ఉన్నాయి అన్నమాట విగ్రహాలు. ఇక్కడ చూసుకోవచ్చు ఇది జింక, ఇక్కడ రాముడు, చిన్న వినాయకుడు మనకి కొంచెం ఒక 6 ఫీట్స్ అయితే ఉంటాడు అనమాట. ఇవన్నీ ఒక 7 ఫీట్ విగ్రహాలు అనమాట. ఇవన్నీ ఒక 7 ఫీట్ విగ్రహాలు. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. డీటెయిలింగ్ వర్క్ కానీ ఇంకేదైనా కానీ చాలా అద్భుతంగా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చేసేది అనమాట. చిన్న విగ్రహాలకు కూడా ఇంత అద్భుతంగా ఫినిషింగ్ ఇవ్వడం అయితే చాలా మంచి విషయం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ కలర్ ఏంటంటే కొంచెం అట్రాక్టింగ్ అవుతుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ కలర్లు ఇది కావచ్చు కొంచెం అట్రాక్టింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక మనం కొంచెం ముందరకైతే మూవ్ అయిపోదాం. ముందర కూడా కొన్ని విగ్రహాలు అవుతున్నాయి, పెద్ద విగ్రహాలు కూడా ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం ఒకసారి. మన బ్రో వాళ్ళు అయితే ఎక్కడికో మాయమైపోయారు. ఇక వీడియోలు తీసుకుంటా వీళ్ళు ఇక్కడనే ఉర్రు. చూసుకోవచ్చు ఈ విగ్రహాన్ని అయితే అప్పుడే బుక్ చేసుకుర్రు. ఎంత ఫాస్ట్ ఉర్రు. ఎక్కడ బుక్ అయింది? కటంగురా ఏంటి సా ఇది? కిట్టు ఉంది అదంట. ఇది చూసి నేను రియల్ క్లాత్ అనుకున్నా, క్లాత్ కాదు. ఇక్కడ చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంది విగ్రహం మాత్రం. చింతామణి స్టైల్లో ఉన్న గణపతి. ఇక్కడ ఒక నెమలి కూడా వచ్చేసింది. అది సేమ్ కైండ్ ఆఫ్ మోడల్, కొన్ని డిఫరెంట్ కలర్స్లో అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్లో అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నిలబడున్న భుజగన్పై అనమాట. ఇక్కడ ముషిక మీద కాలు పెట్టి అయితే నిలబడ్డాడు. ఇది కూడా చింతామణి స్టైల్ అనమాట. చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో. దాదాపు 8 to 8 ఫీట్స్ వరకు అయితే ఉంటాడు అనమాట. ఈ కలర్ అయితే నన్ను ఇప్పటికీ ఇంకా అట్రాక్టింగ్ చేస్తూనే ఉంది. ఈ కలర్ అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్లు ఉంది. ఇది మనం ఒకవేళ గుళ్ళో పెట్టుకొని లైటింగ్ వర్క్ అద్భుతంగా చేసుకుంటే మాత్రం ఈ కలర్ని ఇక చిన్న విగ్రహం అయినా మన ఊర్లో ఇక విగ్రహాన్ని బీట్ చేసేది అవుతుండదు. అంత అద్భుతంగా ఉంది. ఇది చూసుకోవచ్చు. ఇది ఫేవరెట్ కలర్ అయిపోయింది నాకైతే, బ్లూ కలర్. ఎంత అద్భుతంగా ఇచ్చేది చూసుకోవచ్చు.
కలర్లు అన్నీ చూసుకోవచ్చు. ఇవన్నీ అలాంటి కైండ్ ఆఫ్ విగ్రహాలే. ఈ విగ్రహం చూసుకోవచ్చు అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎంత ఫినిషింగ్ వర్క్ కానీ ఇంకా ఏదైనా డీటెయిలింగ్ కానీ ఎంత అద్భుతంగా ఇచ్చారో చూసుకోవచ్చు. ఓ ఇక్కడ చిన్న విగ్రహాలు కూడా అద్భుతమైన డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూసుకోవచ్చు చిన్న విగ్రహాలు కానీ పెద్ద విగ్రహాలు కానీ డీటెయిలింగ్ వర్క్ అయితే అద్భుతంగా ఉందన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ ఒక బాడీ ఒక కలర్, హెడ్ ఒక కలర్ అయితే ఇచ్చేసారు అనమాట. ఎంత డిఫరెంట్గా ఉందో చూసుకోవచ్చు. సాయి కలర్ చూడరా, పిజ్జా సూపర్ ఉంది ఈ కలర్ మాత్రం. పాలరాయి మీద లైట్ కలర్ అయితే ఇట్లా చల్లిరు అనమాట. ఆ స్టైల్ ఉంది, ఇదే పసుపు స్టైల్లో ఉన్న వినాయకుడు. ఇది చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. అంతా సేమ్ స్టైల్, ప్రతి డీటెయిలింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పటి వరకు నేను 2 సిటీస్ అయితే తిరిగినాం కదా, నకరేగల్ తిరిగినా, నల్గొండ తిరిగినాను. వీటన్నిటితో కంపేర్ చేసుకుంటే నాకైతే ది బెస్ట్ అనిపించిన ప్లేస్ అయితే చిట్యాల అనమాట. అంత మంచిగా ఉన్నాయి విగ్రహాల డీటెయిలింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయి కలర్లు. ఇది సేమ్ స్టైల్ వినాయకుడే ఇక్కడ ఉంది, బుక్ అయిపోయింది కూడా అప్పుడే. ఇది కూడా చూసుకోవచ్చు, ఇది కూడా బుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ లైన్లో చూసుకున్నాం అయితే ఇక్కడ శ్రీరాముడు వచ్చేసిండు, వెనకాల అయోధ్య టెంపుల్ వచ్చేసింది, వినాయకుడు చూసుకోవచ్చు. మన బ్రో వాళ్ళు కూడా వచ్చేసారు. యూట్యూబే ఛానల్ నేను మీ నవీన్ అని కొట్టి వస్తాయి. 1K ప్లస్ 1300 పోతుంది. నకరేకాలు పోయినావు, నల్గొండ పోయినావు, ఇప్పుడు చిట్యాలకు వచ్చేసినాం. చౌటుప్పల్ పోవాలి ఇక, అది రేపైతే ఇక అన్నీ ఇక ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్నావు తిరుగుడు. వ్యూస్ వస్తాయి. ఇది కూడా సూపర్ ఉంది ఈ విగ్రహం కూడా. ఇక్కడ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి విగ్రహాలు అన్నమాట. చూసుకోవచ్చు ఎంత అద్భుతంగా ఉన్నాయో. మ్యాక్సిమం 2 సెట్లు ఉన్నాయి. 2 సెట్లు ఉన్నాయి అన్నయ్య, ఇంతేనా? సెట్లు అయితే ఇంతే అనమాట. కాకపోతే ఉన్న 2 సెట్లలో కూడా డీటెయిలింగ్ వర్క్ కానీ ఫినిషింగ్ వర్క్ కానీ చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. మన బ్రో వాళ్ళు కూడా అయితే మనకైతే కలిసారు. చూసుకోవచ్చు ఇక్కడ ఎంత అనమాట. ఇంకా 2 షెడ్లలో కూడా ఫినిషింగ్ వర్క్ కానీ ఇంకేమైనా కానీ అద్భుతంగా ఉంది. మీరేమైనా ఒకవేళ విగ్రహం తీసుకోవాలనుకున్నారంటే తొందరగా వచ్చేది బుక్ అయితే వేసుకోండి. వినాయకుడి పండుగ ఎంత లేదు, మా అంటే ఇంకో 10 రోజులు ఉందన్నమాట. మేము ఇప్పుడు ఫస్ట్ షెడ్లో ఒక బ్లూ కలర్ విగ్రహం అయితే చూపించినాం కదా, మ్యాక్సిమం రేపైతే ఆ విగ్రహాన్ని అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఇక మనం అయితే 2 షెడ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ టైం వేస్ట్ చేయదలుచుకుంటుంది. మనం వెళ్ళిపోతున్నాం, ఇక మనం బండి ఇక మనం వెళ్ళిపోడే అవుతుంది. చూసుకోవచ్చు చాలా తక్కువ షెడ్లు అయితే ఉన్నాయి అనమాట చిట్యాల. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన కానీ తక్కువ ఉన్న వాటిలలో కూడా ఫినిషింగ్ వర్క్ ఎట్లుందిరా, మస్తు ఉంది ఫినిషింగ్ వర్క్ మాత్రం. అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు అయితే. మీరు ఒకవేళ తీసుకోవాలంటే అర్జెంట్ విజిట్ చేసేది చిట్యాలని నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఉన్నాడు చెప్తా అని చెప్పిన. చూసుకున్న నెక్కరెక్కలకి నల్గొండ మాత్రం ఇక్కడ ఉన్న డీటెయిలింగ్ వర్క్ ఫినిషింగ్ వర్క్ ఆ 2 తక్కువనే అనమాట. ఇక్కడ అంత అద్భుతంగా అయితే ఉన్నాయి విగ్రహాలు కూడా. తక్కువ ఉన్న కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా ఉన్నాయని అనుకుంటున్నావు. విగ్రహాన్ని అయితే దూరిపోయి నుంచి అనేది తీసుకుంటున్నాను. మీరు చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. వీడియో అయితే ఇంతే అనమాట. ఈ విధానం మీకు నచ్చినది మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.